ప్రభు యొక్క చిత్తమేదో చెప్పండి, గ్రహించండి. ఇంకొక మాటలో మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే ఆయన యొక్క ఇష్టమేంటో మీరేం చేయాలంట, గ్రహించండి. అదే అంటున్నాడు కదా తెస్సలోనికైలకు పౌలు భక్తుడు లేఖ రాస్తూ, చూడండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడండి, చదువుదాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటంట, మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే ఏంటంట, దేవుని చిత్తం. అంటే దేవుని ఇష్టం, దేవుని కోరిక, దేవుని ఆశ. మన నుండి ఆయన కోరుకునేది, మన నుండి ఆయన ఆశించేది. అదేదో మనకు తెలియకపోతే ఆయనను ఎట్టి పరిస్థితులు మనము సంతోష పెట్టలేం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, మనం చేస్తున్న భక్తి మన దేవుణ్ణి సంతోషపెడుతుందా? మన జీవితం మన దేవుణ్ణి సంతోషపెడుతుందా? లేక మనల్ని మనమే సంతోషపరచుకుంటున్నామా? ఆర్ వి ప్లీజింగ్ అవర్ సెల్వ్స్ ఆర్ ఆర్ వి ప్లీజింగ్ అవర్ గాడ్? మన దేవుణ్ణి మనం సంతోషపెడుతున్నామా లేక మనల్ని మనమే సంతోషపరచుకుంటున్నామా? అంటున్నాడు చూడండి, కాగా మీరెలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో. తమ్ముళ్ళు చెల్లెలో ఒక అద్భుతమైన మాట, మనల్ని మనం సంతోషపరచుకుంటే ప్రయోజనం ఏం లేదు. దేవుణ్ణి సంతోషపరిచే జీవితం మనం జీవించాలి. అప్పుడు గొప్ప ప్రయోజనం, అప్పుడు గొప్ప మేలు. అటు మనకు ఆనందమే, తల్లిదండ్రులకు ఆనందమే, దేవునికి కూడా మనల్ని బట్టి ఏం కలుగుతుందంట, ఆనందం కలుగుతుంది. సో దేవుని చిత్తం ఏదో మనము చెప్పండి గ్రహించాలి. దేవుని చిత్తాన్ని గ్రహించుట కొరకు మనకి ఏం కావాలి? దైవీకమైన జ్ఞానం. అందుకంటున్నాడు ఆయన, అజ్ఞానుల వలె కాక. ఎలా నడుచుకోవాలంట? జ్ఞానుల వలె నడుచు. ఏ జ్ఞానం అని మనం నేర్చుకున్నాం? పరసంబంధమైన జ్ఞానం, దైవీకమైన జ్ఞానం, దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానం, పవిత్రతను నేర్పించే జ్ఞానం. యాకోబు భక్తుడు ఆ పరసంబంధమైన జ్ఞానాన్ని అద్భుతమైన రీతిగా ఏం చేస్తున్నాడంట, వివరిస్తున్నాడు. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటిగా ఏంటంట, పవిత్రమైనది అని అంటాడు. వా, దేవునికి స్తోత్రం. సంఘం ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరు చెప్పండి? సంఘం ఈ జ్ఞానం కలిగి ఉండాలి. క్రైస్తవ సమాజం ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం? పవిత్రత కలిగి జీవించే జ్ఞానం. మనం పవిత్రంగా ఒకవేళ జీవించగలిగితే లోకానికి మన దేవుని యొక్క పవిత్రతను మనం ఏం చేయగలమంట, చాటి చెప్పగలం. ఎస్ ఆర్ నో? పవిత్రమైనది, సులభంగా లోబడేది, మృదువైనది, ఇంకా అనేకమైన విషయాలు యాకోబు భక్తుడు పరసంబంధమైన జ్ఞానాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటేనంట మన జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగిపోతాయి. ఇంకో మాట చెప్పనా, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తేనంట ఆటంకాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, కష్టకాలాల్లో కూడా, శ్రమల్లో కూడా, ఒత్తిడిలో కూడా మన జీవితం చాలా అద్భుతంగా ముందుకు సాగిపోతుంది. పాత నిబంధన కాలంలో భక్తులు గొప్ప గొప్ప కార్యాలు ఎందుకు చూడగలిగారు? పాత నిబంధన కాలంలో మన పితరులు
విశ్వాస వీరులు గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేయగలిగారు, చూడగలిగారు అంటే సింపుల్, వారు వారి జీవితాలను దేవుని చిత్తానికి ఏం చేశారంట, అప్పగించుకున్నారు. దేవునికి స్తోత్రం. మూల పురుషుడు ఆదాము. ఓకే, అలా ఆదాము నుండి మనం వస్తే విశ్వాసులకు తండ్రి ఎవరు అమ్మా? ఎవరండి? ఎందుకు డౌట్ చెప్తున్నారేంటి? తమ్ముళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. విశ్వాసులకు తండ్రి ఎవరండి? అబ్బా, ఏం చెప్పారు? అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అవటానికి కారణం ఏంటి? ఆయన విశ్వాసం కలిగి జీవించాడు. సూపర్, మంచి మాట. దేవుని నమ్మిన అబ్రహాం గారు ఏం చేశారు? దేవుణ్ణి నమ్మిన అబ్రహాం గారు, దేవుని మీద విశ్వాసం కలిగిన అబ్రహాం గారు తన జీవితంలో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ జరిగాయి, కొన్ని రాంగ్ స్టెప్స్ జరిగాయి. అయినప్పటికీ అబ్రహాం గారు చివరికి దేవుని చిత్తం నా జీవితంలో జరుగుట నాకు ఆశీర్వాదకరమని భావించిన అబ్రహాం గారు దేవుని చిత్తానికి లోబడటానికి అడుగులు ముందుకు వేశాడు. దేవునికి స్తోత్రం. రండి, ఆదికాండం 22వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన, మనకు సుపరిచితమైన సంఘటనే. దేవుని చిత్తమును మనము గ్రహించి దేవుని చిత్తమునకు మనము లోపడగలిగితే, అంటే దేవుని ఇష్టమునకు మనం అప్పగించుకోగలిగితే, దేవుని సంకల్పానికి మనం అప్పగించుకోగలిగితే, అది కష్టమైన, అది శ్రమైన, అది నష్టమైన, అది ఏ పరిస్థితి అయినా అది మనకు మేలుకరమే, దీవెనకరమే. దేవునికి స్తోత్రం. కొన్ని మార్లు మనం దీన్ని గ్రహించలేకపోతున్నాం, కొన్ని మార్లు దీనిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అర్థం చేసుకోలేకపోగా దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంట, అపార్థం చేసుకుంటున్నాం. 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వృద్ధాప్యములో శారా గర్భము ఏమైపోయిందంట, మృతతుల్యమైపోయిన పరిస్థితుల్లో, నిరుత్సాహాల మధ్య దేవుడు అబ్రహాం గారు చేసిన వాగ్దానాన్ని 100వ సంవత్సరంలో ఏం చేశారంట, నెరవేర్చారు. 25 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణలో ఈ పిల్లవాడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును చూచి అబ్రహాం గారు ఏం చేస్తాడు, నా జీవితానికి ఇంకా ఇదిగో ఈ ఎలియాజరే నా వారసుడు అనుకున్నాను, లేకపోతే పలానా 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 మార్గాల్ని నేను ఎన్నుకున్నాను, కానీ దేవుడు ఏం చేశాడంట, వాగ్దానం నెరవేర్చాడని ఆ ఇస్సాకుని ఏం చేస్తాడంట, ప్రాణంగా ఏం చేస్తాడంట, ప్రేమించి ఇస్సాకుతో కాలాన్ని గడుపుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఎవరు ఏంటి అట్ట ఉన్నారేంటి చెప్పరా? ఎవరు? మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయారా? అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళిపోయారా? ఇస్సాకుతో ఆడుకోవడానికి వెళ్ళారా? కాదు, ఇక్కడే ఉండండి, జాగ్రత్తగా వినండి. కొంతమంది ఎక్కడో ఊహాలోకలికి వెళ్ళిపోయి నేను కూడా ఇస్సాకుతో ఆడుకుంటా అన్నట్లు ఎక్కడో వెళ్ళిపోయారు. అబ్రహాం గారు పాపం అప్పుడే లేక పుట్టాడు కదా, వాగ్దాన పుత్రుడు కదా, 25 సంవత్సరాల తర్వాత పుట్టాడు కదా. ఇస్సాకుతో సంతోషంగా ఉన్నాడు. ఇస్సాకుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడో, ప్రాణానికి ప్రాణంగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. ఒకరోజు దేవుడు అబ్రహాం గారిని దర్శించాడు. ఆదికాండం 22వ అధ్యాయం చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించిన ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు ఎవరు ప్రభువా నువ్వు అన్నాడా? మీ బైబిల్ అట్లాగే ఉందా? ఏముంది మీ బైబిల్లో? కొంచెం గట్టిగా చెప్పండి. మనం ఏంటి చాలాసార్లు ఎవరు ప్రభువా అన్నట్టు ఉంటామేంటి? ఎందుకని అవసరం తీరిపోయింది, నింద కొట్టివేయబడింది. సార్ నో అబ్రహామా అనగానే ఎవరు పిలుస్తున్నారు చూడు అన్నాడా? మరేమన్నాడు? కొంచెం గడిగి చెప్పండి ఆ మాట, ఇంకొంచెం గడిగి చెప్పండి, పక్కన వాళ్ళ వైపు చూసి చెప్పండి. ఏం బ్రహ్మాండం చెప్తున్నారు. చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటి? చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటి? ఎస్, ఐఎమ్ రెడీ. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకా అర్థమయ్యేటట్టుగా మనం ప్రయత్నం చేద్దామా అర్థం చేసుకోవడానికి? నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నీ ఇష్టం ఏంటో నాకు చెప్పు. అవసరమైతే నా ఇష్టాన్ని కూడా నేను చంపుకొని నీ ఇష్టాన్ని చేయడానికి నేను అడుగులు ముందుకు వేస్తానంటున్నాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం. ఆగండి ఒకసారి. బ్రహ్మాండంగా అల్లు చెప్తున్నాం కదా. ఇప్పుడు మన ఇష్టానికి వద్దాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటం కోసం అవసరమైతే దేవుని ఇష్టాన్ని మనం
10 అడుగులు లోతుగా తవ్వి అందులో పడేసి పూడ్చి చేద్దాం. ఎక్కువగా మనలో వినపడే మాట ఏంటంటే నా ఇష్టం. ఏంటంటే నా ఇష్టం. ఇంకా చెప్పనా, నా జీవితం. మరి చెప్పలేండి గట్టిగా, నా జీవితం నా ఇష్టం. అబ్రహాం గారు చిత్తం ప్రభువా అంటే అబ్బా, అనేకమైన రీతిలో మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఉన్నాను. చెప్పు, ఏం చెప్తావు అనుకుంటున్నావు? ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడండి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. పొద్దున్నే 5 గంటలకి ఆడియో కాల్ ప్రార్థన అంటే చిత్తం ప్రభువా అన్నోళ్ళు ఎంతమందో. 5 గంటల ఆడియో కాల్ ప్రార్థన అంటే చిత్తం ప్రభువా అనేవాళ్ళు ఎంతమంది అండి? వేకుజాన ప్రార్థనకు చిత్తం ప్రభువా అనేవాళ్ళు ఎంతమంది? 72 గంటల ప్రార్థనకు చిత్తం ప్రభువా. ఆల్ నైట్ ప్రేయర్ అంటే చిత్తం ప్రభువా. అదే ఆల్ నైట్ షాపింగ్ మాల్స్ పెట్టమనండి. ఆల్ నైట్ షాపింగ్ మాల్స్ అంటే 24 hours. ఈ షాపింగ్ మాల్స్ క్లోజ్ ఉండవు. మిడ్ నైట్ చక్కగా ఆఫర్లు పెట్టారు. 1 కొంటే 3 ఫ్రీ అన్నారు అనుకోండి, నిద్ర వచ్చింది మనకు, మరి నీరసం ఉంటుందా? మాట్లాడండి. అప్పుడు ఒకవేళ ప్రభు పిలిచి అమ్మా షాపింగ్ వెళ్తావా అంటే మనం ఏం చేస్తాం? చిత్తం ప్రభువా, నువ్వేం చెప్తే అది నేను తూచా తప్పకుండా. నిద్ర అన్నావుగా ఆల్ నైట్ ప్రేయర్కి చెప్పే, అప్పుడు నిద్ర వచ్చింది. ఇప్పుడు మాత్రం నిద్ర లేదు ప్రభువా. అవసరమైతే షాపింగ్ అయిపోయిన తర్వాత డ్యూటీకి సెలవు పెట్టి ఏం చేస్తానంట? నిద్రపోతానులే ప్రభువా. షాపింగ్కి, ప్రయాణాలకి, ఫంక్షన్లకి. అవునా కదా? అదే మరి హాఫ్ నైట్ ప్రేయర్లు, ఆల్ నైట్ ప్రేయర్లు, వ్యక్తిగత ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, నీ ఆత్మీయ క్షేమం కొరకు ప్రభు ఏదైనా చేయమన్నాడు అనుకోండి, అప్పుడేమంటాం? ఎవరు ప్రభువా? అవునా కదా? వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాం గారు దేవుని పిలుపు వినిన వెంటనే ఏమన్నారు తెలుసా? చిత్తం ప్రభువా, ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా. చూడండి, ఇది ఈ సంఘటన మనకు చాలా ఆత్మీయ విషయాలు నేర్పిస్తుంది. చిత్తం ప్రభువా అనేను. అప్పుడు ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తున్నారు. ఇంకేమి ఏంటంటే ముసుగులో ఏం లేదు, అటు ఇటుగా చెప్పటాలు ఏం లేవు. ఏమనుకోవద్దు, ఇటు అంటానని ఇట్లా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. నువ్వు బాధపడవు కదా, నువ్వు గుండె ధైర్యం చేసుకోయే అబ్రామా అని అన్నాడు దేవుడు. ఏమన్నా ఏం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశాడు. ఉన్నదన్నట్టు చెప్పాడు. నా ఇష్టం ఇదయ్యా అని చెప్పేశాడు. నేను కోరుకునేది ఇదయ్యా అని చెప్పేశాడు. చూడండి, అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్నా, ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు, నీకు ఒక్కడయ్యున్నా అంటే వేరే ఆప్షన్ ఇంకా లేదు. ఒకవేళ ఆప్షన్ ఉంటే వేరే విషయం. ఇప్పుడు ఆప్షన్ లేదు. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అని అంటూ ఇప్పుడు ఇంకా వివరంగా ఆయనే మాట్లాడుతున్నాడు. చూడండి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. 3వ వచనం. ఎక్కడైనా అబ్రహాం గారు ప్రశ్నిస్తున్నట్లు గాని, ప్రతిఘటిస్తున్నట్లు గాని, అడ్డుకున్నట్లు గాని, తిరిగి దేవుణ్ణి ఏదైనా అడగటానికి ప్రయత్నం చేస్తున్నట్లు గాని ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏం లేదు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు 2 తన కుమారుడుకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, దేవుని చిత్తమును ఎవరైతే గ్రహిస్తారో వారు వెనకడుగు వేయరు. 2వ మారు ఆలోచించరు. 2వ మారు, 3వ మారు ప్రభువా నిజమేనా, మళ్ళొకసారి చెప్పు, ఇది నీ చిత్తం అయితే 2వసారి కనబడు, 2వసారి నీ స్వరం వినబడాలి, 3వసారి నీ స్వరం వినబడాలి, ఈ ఆనవాళ్ళు చూపించు, నువ్వా కాదా? ఇవన్నీ దొంగ తిరుగు ప్రశ్నలు ఏమి లేవు. ఆయనకు అర్థమైపోయింది అబ్రహాం గారికి, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు,
దేవుడు నా నుండి ఏదో ఆశిస్తున్నాడు, దేవుణ్ణి నేను సంతోషపెట్టాలి. నా సంతోషం కంటే ఎవరి సంతోషం ఎక్కువ అంట? దేవుని సంతోషం నాకు ఎక్కువ అని గ్రహింపగలిగిన అబ్రహాం గారు మారు మాట్లాడకుండా, తిరిగి వెనక అడుగు వేయకుండా, సెకండ్ థాట్ లేకుండా, రెండవ సలహా లేకుండా ఆయనే ఏం చేశాడంట చెప్పాలి, ఒక నిర్ణయానికి వచ్చేసాడు. కొన్ని మార్లు మనం ఎన్ని సలహాలు తీసుకుంటామో, హలో, కొన్ని మార్లు మనం ఎన్ని సలహాలు తీసుకుంటామో. ఉపవాసం ఎట్లా చేయాలంటారండి? ఏంటంట? దేనికి సలహా? ఉపవాసం ఎట్లా చేయాలంటారండి? ఓకే, నన్ను ఒక సలహా అడిగారు అనుకోండి, నేను చెప్పా, మీ ఇష్టం, మీరు ఎట్లా ఉపవాసం ఉండాలనుకుంటున్నారు అలా ఉండండి. అది సరిపోలేదు వాళ్ళకి. ఇంకా ఇంకొకరికి ఫోన్ చేసి ఉపవాసం ఎట్లా ఉండాలంటారండి, ఉప్మా తినొచ్చండి. మా పాస్టర్ గారిని అడిగితే నీ ఇష్టం అంటున్నారు కానీ నాకేంటో తెలియట్లేదండి, మీ సలహా ఏం చెప్పండి అంటే ఆయన అన్నాడంటే 6 కేజీ ఉప్మా వండుకో, 3 పూటలు తినేసి పాత్ర చేసుకో, అదే ఉపవాసం అన్నాడు. అది కూడా సరిపోలా. ఇంకొకరు ఫోన్ చేశారు, ఏమండి కేజీ ఉప్మానే వండుకోవాలండి, ఇంకేమైనా ఎక్కువ వండుకోవచ్చండి? డౌట్లు. ఓరి నీ ఉపవాస ప్రార్థన తగలెట్ట ఏంటి? ఈ ఉపవాస ప్రార్థనకి ఇన్ని ప్రశ్నలా? చేసేది ఏ ప్రార్థన? ఉపవాసం అంటే ఏంటి? ఇట్లా అడగొచ్చు. ఏమండి ఉపవాసం ఉన్నప్పుడు గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండటం ఎట్లాగో నేర్పించరా? ఎలా దేవుని ప్రార్థన చేయాలి, ఏ అంశాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి, ఏ వాక్యం చదివితే నేను బలం పొందుకుంటాను, శక్తి పొందుకుంటా, దేవునికి ఇంకా అత్యంత సమీపంగా నేను ఎలా చేరాలో కొంత సలహా ఇవ్వండి సార్ పాస్టర్ గారు, లేకపోతే అక్క, తమ్ముడు అని ఇలా అడిగితే బాగుంటుంది. కానీ కేజీ కంటే ఎక్కువ వండుకోకూడదు అంటారండి. ఉప్మా ఒక్కటే తినాలంటారా? ఇంకేమన్నా టీ కూడా దాంతో కలుపుకొని తాగొచ్చు అంటారా? ఏంటి తిక్క ప్రశ్నలు, తిక్క సమాధానాలు? ఎన్ని సలహాలు అడుగుతామో. అబ్రహాం గారు ఎవరన్నా సలహా అడిగారండి? ఎందుకు అడగలేకపోయారు చెప్పండి? ఎందుకు అడగలేదంటారు? అబ్రహాముకు తెలుసు, దేవుడే స్పష్టంగా మాట్లాడాడు, ఇది దేవుని యొక్క చిత్తం, ఇంకా రెండో వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలి? నేనే ఒక నిర్ణయానికి వచ్చి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నీవే నిర్ణయించుకోవాలి. నీ ఆత్మీయ ఎదుగుదల గురించి నీవే నిర్ణయం తీసుకోవాలి. దేవుని చిత్తమును గ్రహించిన నీవే అడుగులు ముందుకు వేయాలి. సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏదో చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, ఫోర్త్ ఒపీనియన్, మాకు తెలిసిన చుట్టాలు ఉన్నారు, ఆ ఊర్లో మాకు తెలిసిన నర్సులు ఉన్నారు అని మనం ఏం చేస్తూ ఉంటామంట? ఒపీనియన్స్ తీసుకుంటా ఉంటాం, సలహాలు తీసుకుంటా ఉంటాం. ఆపరేషన్ చేపించుకోవచ్చా, చేపించుకోకూడదా, ఈ మందులు వాడొచ్చా, వాడకూడదా, ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? సలహాలు తీసుకుంటా ఉంటాం. దేవుని విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించిన మనకేం అవసరం లేదని చెప్పండి? సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ అవసరంలా. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ అవసరం లేదు. నీ అడుగులు ముందుకు వేసేది దేవుని చిత్తం నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రార్థనకు నిన్ను అప్పగించుకో, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుటకు నిన్ను అప్పగించుకో, దేవుని వాక్య ప్రకారం జీవించుట కొరకు నిన్ను అప్పగించుకో. వాక్యం ఒకటే. వాక్యం చెప్పండి ఒకటే. ఆ వాక్యం యొక్క అర్థం కూడా ఒకటే. దేవుడు ఒకే ఉద్దేశంతో వాక్యాన్ని ఇచ్చాడు. చెప్పండి, దేవుడు ఒకే ఉద్దేశంతో వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన శిలువలో ప్రాణం పెట్టడానికి ఒకే ఒక ఉద్దేశం, అందులో 100 ఉద్దేశాలు లేవు. ఆ గ్రహింపు మనకు కావాలి. ఇప్పుడు అబ్రహాం గారికి అర్థమైపోయింది, దేవుని చిత్తం ఏంటో ఆయన గ్రహించాడు. తెల్లవారినప్పుడే ఎవరితో ఆయన సంభాషణ చేయకుండా దేవుడు చెప్పిన పనిని ఏం చేశాడంటే చెప్పినట్లు చిత్తం ప్రభువా అనే అనుభవంలోనికి మన ఆత్మీయ జీవితం వచ్చిందా? అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? చిత్తం ప్రభువా, నన్నేమి చేయమంటావు?
అనే అనుభవంలోనికి మన ఆత్మీయ జీవితం వచ్చిందా? ఇంకా గంటల తరబడి చేస్తున్న ప్రార్థనలో నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది ఇవ్వయ్యా, నాకు అది ఇవ్వయ్యా, నా పిల్లోడికి పెళ్ళి, లేకపోతే నా పిల్లకు పెళ్ళి, లేకపోతే గర్భఫలం అయ్యా, లేకపోతే భూఫలం అయ్యా, లేకపోతే ఇల్లయ్యా, వాకిలయ్యా, వస్తువయ్యా, వాహనాలయ్యా, బండయ్యా, కారయ్యా, ఫ్రిడ్జ్ అయ్యా, టీవీ అయ్యా. ఇప్పుడు టీవీ ఇచ్చాక పోయిన సంవత్సరం అది పాత అయిపోయిందయ్యా, ఇంకొంచెం పెద్దది కావాలయ్యా. ఏమన్నా ప్రార్థనలో ప్రార్థనలు ఇదేనా మన ఆత్మీయ జీవితం? అసలు దీనికోసమేనా మనం ప్రార్థన చేయాల్సింది? దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన ఇష్టం ఏదో తెలుసుకొని ఆయన ఇష్టానుసారంగా జీవించుట కొరకు మనం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన చిత్తం యొక్క గ్రహింపును గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన లెటర్ యాడ్ చేస్తాడు ఆయన. ఆ మాట చదివితే గుండెలు అదిరిపోయే మాట అది. చూడండి, మనం అనుకున్న దేవుని చిత్తం నాకు బాగా తెలిసిందండి అని అనుకుంటున్నాం, కానీ అసలు పౌలు భక్తుడు చెప్పే మాటను ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును. ఈ మాట చాలా జాగ్రత్తగా చదవండి. పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకోండి, నోట్స్ ఉంటే రాసుకోండి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. అబ్బా, ఏంటంట? ఏ గ్రహింపు ఇది? ఏ గ్రహింపు చెప్పండి? పూర్ణముగా గ్రహించిన వారై అంటే కంప్లీట్, పరిపూర్ణంగా ఆయన చిత్తమును మనము ఏం చేయాలంట? గ్రహించాలి. ఆయన చిత్తం యొక్క గ్రహింపు యొక్క అనుభవం ఏ స్థాయిలో ఉంది? ఏ స్థాయిలో ఉంది? ప్రారంభ స్థాయా? మధ్యస్థ స్థాయా? లేకపోతే పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని గ్రహించారా? అబ్రహాం గారు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించారా, లేకపోతే ఊరినే గ్రహించడానికి ప్రారంభంలో ఉన్నారా? ఒకవేళ దేవుని చిత్తాన్ని గ్రహించే ప్రారంభ దశలో అబ్రహాం గారు ఉంటే ఏం జరిగేది? నేను ఇందాక చెప్పినట్లు, ప్రభువా నువ్వేనా పిలిచింది? ఇది నీ స్వరమేనా? నీ మాటలాగానే ఉంది, కానీ నువ్వు ఇంత సడన్ గా ఇంత డైరెక్ట్ గా ఇచ్చినోడిని మరలా తిరిగి తీసేసుకుంటావు నేను అనుకోవట్లేదయ్యా. నీ వాగ్దానాలు ఏంటంట? స్థిరమైనవిగా. నువ్వు మాటిస్తే మాట తప్పేవాడు కాదుగా. నువ్వు ఏది ఇచ్చినా ఏం చేస్తావంట? నాతో ఉంచేస్తావుగా. మళ్ళీ తిరిగి అడిగేస్తున్నావు ఏంటి ప్రభువా, ఇది నువ్వా లేకపోతే నీ స్వరంలో ఉన్న దయ్యమా? ఏంటంట? ఇది నువ్వా, నీ స్వరంలా వినబడుతున్నా దయ్యం స్వరమా? ఇది ఇనిషియల్ స్టేజ్లో చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా అని ఎవరన్నారు? ఏం చెప్పారు? టక్మని చెప్పారు. ఎవరి స్వరం దాన్ని గ్రహించలేదు? దేవుని స్వరం అని గ్రహించలా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు సమూయేలు? ఏలీ గారి దగ్గరికి వెళ్ళి, పాపం చిన్నపిల్లోడండి, నిద్రపోతున్నాడండి. మనం చిన్నపిల్లలు నిద్రపోతున్న లేపామనుకోండి, అలాగే మనకి నిద్ర ఉండదు, ఇంకా అవుట్. పాపం చిన్నపిల్లోడు, అమ్మ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి ఏం చేసిందంటే బిడ్డను సమర్పించేసింది. మందిరంలోనే ఉంటున్నాడు పాపం సమూయేలు. చిన్నవాడు, పసివాడు, బాలుడు. దేవుని స్వరం వినపడుతుంటే అర్థం కాల. అది ప్రారంభ దశ. అర్థం కాక ఎక్కడికి వెళ్ళాడంట? మానవ స్వరూపంలో కనబడుతున్న దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు పిలిచారు కదా, చెప్పండి ఏం చేయమంటారు అన్నాడంట. అబ్బా,
ఏనంట చెప్పండి. అక్కడ కూడా ఏం కనబడుతుందంట? విధేయత కనబడుతుంది, లోబడుట కనబడుతుంది. ఒకటిసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి మరలా ఏలీ గారిని లేపుతా ఉన్నాడంట. అప్పుడు ఎవరికి అర్థమైంది? దేవుని సేవకుడైన ఏలీ గారికి అర్థమైపోయింది, ఇది మానవ పిలుపు కాదు, ఇది దైవ పిలుపని. వావ్, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది దైవ పిలుపని గ్రహించిన దేవుని సేవకుడైన ఏలీ గారు సమూయేలు గారితో ఏమన్నా తెలుసా? ఇంకొకసారి నీకు ఈ స్వరం వినపడితే, చిత్తం ప్రభువా, నేను ఎలా ఉన్నానంట? సిద్ధంగా ఉన్నాను చెప్పని ఒక మాట అన్నాడంతే. అబ్బా, చిన్నప్పటి నుండి ఏం నేర్పించారంటే చెప్పండి సమూయేలు గారికి? చెప్పాలి. చిన్నప్పటి నుండి సమూయేలు గారికి ఏం నేర్పించారు? నాకు వినపట్ల. కాదు ఓకే, విధేయత మంచిదే, కానీ డాడీ నువ్వు ఏం కొను పెడితే అది వేసుకుంటా డాడీ అంటూ నేర్పించలే. మనం ఏం నేర్పించాను తెలుసా? నీకేమి ఇష్టం చెప్పరా అంటే ఆడు కొండకి కూర్చుంటాడు, నాకు అదే కొనాల్సిందే అంటాడు. వాడికి తెలుసా పాపం? తెలుసా? తెలీదు. అరే నీకు ఏ ప్యాంటు నచ్చింది అంటే మొత్తం చినిగిపోయిన ప్యాంటే చూపిస్తాడు. ఎందుకని? ఫ్యాషన్ కాబట్టి. అది కొంతమంది వేసుకోవడం చూశాడు, అరే ఇది భలే ఉందే అనుకున్నాడు. నేను ఎప్పటికైనా ఈ ప్యాంట్ వేసుకోవాలి అనుకున్నాడు. డాడీ తీసుకెళ్ళి అక్కడికే తీసుకెళ్ళాడు. అరే ఈ ప్యాంట్లో ఏ ప్యాంట్ నచ్చింది అంటే మంచిగా ఒక ప్యాంట్ ఉంది, చక్కగా కుట్టుంది, నీట్గా ఉంది. ఆడు అనుకున్నాడు, నేను ఆడుకుంటూ ఇట్లా చింపుకుంటా ఈ ప్యాంటు, నేను చింపుకోకముందే ఎవడో చింపి పెట్టాడు ఇక్కడ, ఇదే వేసేసుకుంటే పోలా అని ఏం చేసి, ఈ ప్యాంట్ ఇవ్వు డాడీ, డాడీ అన్నాడు. ఇప్పుడు డాడీ అడిగాడుగా, నేను కొనరా అంటే ఆడేమంటాడు వెంటనే, మరి కొన్నప్పుడు అడగటం ఎందుకో అంటాడు. అవునా కదా? అది చాలా తెలియగలరు. మరి కొన్నప్పుడు అడగటం ఎందుకో అనగానే ఇప్పుడు డాడీకి ఏమొచ్చేసింది? నామోసి వచ్చేసింది. సచ్చినట్టు పాస్టర్ గారు ఒప్పుకోకపోయినా కొనివ్వాల్సిందే. ఆ కొడుకుతున్నాడు, రే నువ్వు ఎక్కడికన్నా వేసుకో ఈ ప్యాంటు, చర్చికి మాత్రం వేసుకోకరా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎక్కడికన్నా వేసుకో ఈ ప్యాంటు, చర్చికి మాత్రం వేసుకోకరా అన్నాడు. ఒకరోజు చక్కగా ఆదివారం పూట హడావుడికి రెడీ అవుతుంటే ఈ పిల్లడు కూడా రెడీ అయ్యి, డాడీ ఏం డ్రెస్ వేసుకోమంటావు అంటే, నీకు ఇష్టమైంది తీసుకోరా అన్నాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైంది తీసుకోరా అన్నాడు. ఆడికి ఇష్టమైంది ఆ చినికి ప్యాంటే వేసుకుని వచ్చేసాడు. వేసుకొని రాగానే పడక ఎవరి కళ్ళలో పడ్డాడు? పాస్టర్ గారి కళ్ళలో పడ్డాడు. ఏంటి నాన్న ఈ ప్యాంటు అనగానే ఇప్పుడు నాన్న, రే ఏ ప్యాంట్ వేసుకొచ్చావురా, నీకు ఇష్టమైంది తీసుకోమన్నావుగా, అదే వేసుకున్నా అంటున్నాడు. వీళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటున్నారు. నాన్న వాక్యం వింటలేదు. ఇంకా దృష్టి అంతా ఎక్కడుందంట? చినిగిపోయిన ప్యాంటు. ఇంతకీ అసలు సమస్య ఏంటి? నీ ఇష్టం రా అబ్బాయి, నీ జీవితం అని చిన్నప్పటి నుండే ఏం చేశారంటే పిల్లోడిని వదిలేశారు. ఏమండి, దేవుడు అబ్రహాం గారిని వదిలిపెట్టేయచ్చుగా. వృద్ధాప్యంలో కూడా దేవుడు, అబ్రహాం నా చిత్తం చొప్పున నువ్వు చేయటమే నీ జీవితానికి ఆశీర్వాదం అన్న పాఠాన్ని దేవుడు అబ్రహాం గారికి నేర్పిస్తూనే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి ప్రభువుని స్తుతించండి. వృద్ధాప్యములో కూడా దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదంట. విడిచిపెట్టలా. అబ్రహాం నా ఇష్టం చేయటం నీకు ఆశీర్వాదం. పిల్లలు మమ్మీ డాడీ ఇష్టం చేయటం మీకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలమైన మనము దేవుని ఇష్టమేంటో గుర్తెరిగి, ఆయన చిత్తమేంటో గుర్తెరిగి, ఆయన చిత్తం చేయటం మనకు ఏంటంటే చెప్పండి? ఆశీర్వాదం. ఆ చిత్తమును మనం ఎలా గ్రహించాలని చెప్పండి? ఎలా గ్రహించాలంట? పూర్ణముగా. ఇనిషియల్ స్టేజ్ లోనేమో దేవా నువ్వేనా అని మనం ఏం చేస్తా, 2-3 సార్లు అడుగుతా. కొంచెం మధ్యస్థం వచ్చిన తర్వాత దేవుని చిత్తం నాకు తెలుసు కానీ అది చేయటం కొంచెం కష్టం అండి అని అంటాం. అయితే పూర్ణంగా దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తే అనే మాట ఏంటో తెలుసా? నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక అని అంటాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తే ఆయన ఏమన్నాడు? గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి ఏం చేయాలంట? తొలగించు అని అంటూ వెంటనే అన్న మాట ఏంటి తెలుసా? అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరగాలయ్యా. అబ్బా,
అయినను నా ఇష్టం కాదు, ఏం జరగాలంట? నీ చిత్తమే జరగాలయ్యా. నేనంట ఆయన చిత్తం మన జీవితంలో జరిగితే అది కష్టమైన, అది నష్టమైన, అది శ్రమైన, అది శోధనైన, అది ఇబ్బందికరమైన, అది వ్యాధి గుండా నడిపించిన, అది ఆర్థికమైన ఇబ్బందుల గుండా నడిపించిన, మానసికమైన ఒత్తిళ్ల గుండా మన జీవితాన్ని నడిపించిన ఆయన చిత్తం మన జీవితంలో జరిగితే అది మనకు ఖచ్చితంగా ఆశీర్వాదకరమైనదే. దేవునికి స్తోత్రం. ఇస్సాకును బలి ఇవ్వటం ఆనందకరం అండి? కృతజ్ఞత ప్రార్థన కొడుకు పెట్టుకునేదా? సంతోషంగా ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్ళేదా? ఎంత దుఃఖం, ఎంత వేదన! ఒక్కగానొక్క కుమారుడు ఎంతగానో ప్రేమించే కుమారుడిని ఆయనే తన స్వహస్తాలు దయం చేయాలంట, దహన బలి చేయాలి. అది కష్టమా కాదా అంటే కష్టమే. ఆ కష్టంలో కూడా అబ్రహాం ఏం చేశాడు? దేవుని చిత్తానికి ఇష్టపడ్డాడు. కష్టమైన ఇష్టపడ్డాడు. ఏం జరిగింది? అబ్రహాం ఆగాగునైనా ఆగా. జస్ట్ నేను నిన్నేం చేశానంట? పరీక్షించా అంతే, పరిశోధించా అంతే. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నా చిత్తం నెరిగిన నీవు నాకు భయపడుతున్నావని. ఎవరికి భయపడాలంటండి? ఎంతకీ ఇదంతా ఎందుకు చేసే దేవుడు అంటే, నేనంటే భయం ఉందో లేదో తెలుసుకుందామని చేసి అన్నాడంటే చివరికి దేవుడు. ఏమన్నాడంటే, నేనంటే నీకు భయం ఉందో లేదో తెలుసుకుందామని, నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామని చేశా అన్నాడంట దేవుడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినా, దేవుని చిత్తాన్ని గ్రహించిన మనకు దేవుని భయం ఉందా? హలో, దేవుని భయం ఉందా? దేవుని భయం ఉంటే మనం ఏం చేస్తాం? దేవుడు చెప్పింది, పిల్లోడు చెప్పింది చేయట్లా. అమ్మ మా డాడీ అంటే నాకు చాలా భయం అంటే బాబాయ్ అంటాడు. మళ్ళీ నాన్న చెప్పింది చేయడు. మళ్ళీ నాన్న కనపడినాను, మా డాడీ అంటే నాకు చాలా భయం, నేను వెళ్ళిపోతున్నానే అంటాడు. పరిగెత్తుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. మళ్ళీ నాన్న బయటికి వెళ్ళిపోంలోనే బయటికి వెళ్ళిపోతాడు. భయం ఉన్నట్లే. నిజంగా డాడీ అంటే భయం ఉంటే వీడు అడుగు తీసి బయటికి, అది నిజమైన భయం. తప్పులన్నీ చేస్తాడు. చివరికి ఏమంటాడు? అమ్మ మా డాడీ అంటే నాకు ఏంటంట భయం అండి, మా మమ్మీ అంటే నాకు భయం అండి. నిజంగా భయం ఉందా? అంటే దేవుడు అంటే నిజంగా భయం ఉంటే మనం ఏం చేయం? అసలు తప్పు చేయడానికి మనం ముందు అడుగు వేయం. తప్పు చేసేసి దేవుడు అంటే నాకు చాలా భయం అండి. మరి భయం ఉంటే రెండోసారి అయినా తప్పు చేయకూడదుగా. మళ్ళీ రెండోసారి బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళిపోయి, ప్రభువా ఈ దీనుణ్ణి, ఈ దీనురాల్ని, ఈ అభాగ్యుణ్ణి, ఈ అభాగ్యురాల్ని, ఇంకెన్ని మాటలు వస్తాయో దేవుని గుండెని కరిగించే మాటలన్నీ మూట కట్టుకొని వస్తాం. ముందే వచ్చేటప్పుడే అన్ని మైండ్లో ప్లాన్ వేసుకుంటాం. నువ్వు కొడతావా కొట్టు, పెడతావా తిట్టు, నువ్వు తిట్టకపోతే, నువ్వు కొట్టకపోతే, ఏం తప్పు చేశాను ప్రభువా కొట్టేసేయి, గట్ట కొట్టాలనుకున్నావు కొట్టు అని ఆయన పాదాల దగ్గర పట్టుకుంటే కొడతాడా? ఆయన అంటాడు పా క్షమించేసే పా అని అంటాడు. బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఎగురుకుంటూ గంతులు క్షమించేసాడు కదా, ఇంకోసారి కూడా ఏం చేయలే అని ఏం చేస్తామంట? డైరెక్ట్గా వెళ్ళి ఏం చేస్తామంట? మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. అరే నిన్ను కొట్టను తిట్టను వెళ్ళిపో అన్నాను కదా, మళ్ళీ ఇక్కడ కూర్చొని ప్యాకెట్ ఆడుతున్నావు ఏంట్రా అన్నాడు. సారీ. మనకి సారీ అన్న పదం, అబ్బా మీరు ఒక బుక్ పెడితే ఈ పాటికి సముద్రంలో ఇంక్ అయిపోయేదేమో, ఆకాశం అంతా సారీ కనబడేదేమో. ఎన్నిసార్లు సారీ చెప్పాం దేవుడికి మనం ఎన్నిసార్లు సారీ చెప్పాం? ఓకే, సారీ చెప్పి అదే పని ఎన్నిసార్లు చేశాం అంటే మీకు ఒక డౌట్ రావాలి ఇప్పుడు. అంటే ఆ పని చేయకూడదండి, ఇంకొక రీతిగా చేయాలా అని డౌట్ వస్తుంది మీకు. భావం మీకు దండం. నేను తప్పు అనేక రీతిలుగా చేయమని చెప్పట్లా. ఆ రూట్లో వెళ్ళకూడదండి, ఇంకో రూట్లో వెళ్ళొచ్చా అన్నట్లుంది మీ ప్రశ్నలో. అది తప్పే. దానిని చేయకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అప్పుడే మనకు దేవుడు అంటే ఏమున్నట్లు అంట? భయం ఉన్నట్లు కదా. ఇందు నిమిత్తము నీవు నాకు భయపడుతున్నావని నేను ఎరుగుదును అని అంటున్నాడు. దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు దేవునికి భయపడుతూ జీవిస్తాడు, జాగ్రత్తగా జీవిస్తాడు, ఆయన ఇష్టం ఏదో తెలుసుకొని జీవిస్తాడు. అయ్యా ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా
దేవుని చిత్తాన్ని ఎరగకుండా మన ఇష్టానుసారంగా ఒకవేళ మనం జీవిస్తే నేనంటాను అది మనకు తృప్తికరంగా, మనకు మేలుకరంగా, దీవెనకరంగా కనబడొచ్చు, కానీ అది తాత్కాలికమే, అది శాశ్వతమైన ఆనందము కానీ కాదు. ఊరికి నేను చెప్తున్నాను మీకు అర్థం అవటం కోసం. అబ్బో అబ్బాయి పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తున్నావే అని అన్నారు ఊరోళ్ళందరూ. ఏం చేస్తున్నారంట? చాలా గ్రాండ్గా చేస్తున్నావు అంటే ఆయన పక్కకి తీసుకెళ్ళి గ్రాండ్గా చేస్తున్నాను కానీ ఏం ఉపయోగం అండి, నాకు ఇష్టం లేని అమ్మాయి నాడు చేసుకుంటున్నాడండి అన్నాడు అనుకోండి. ఏమైపోయింది అంటే నాన్న బయటికి ఏం చేస్తున్నాడంట? కుమారుడు కోసం ఏం చేస్తున్నాడంట? గ్రాండ్గా చేస్తున్నాడు, కానీ లోపల ఏం చేస్తున్నాడంట? దుఃఖపడుతున్నాడు, బ్లీడ్ అవుతుంది. దుఃఖం ఏమవుతుందంట? లోపల ఏమవుతుందంట? కన్నీరు కారుతా ఉన్నాయి. లోపల ఎంత వేదన. దేవుడు కూడా అంతే. దేవా ఆ బిడ్డను ఎందుకు క్షమించావయ్యా? ఏం చెప్పనయ్యా, నా బిడ్డ కాబట్టి ఏం చేశానంట? క్షమించేశాను. మరి కావలసిన వనరులన్నీ ఇస్తున్నావుగా, ప్రమాదాలు తప్పిస్తున్నావుగా, మరణం తప్పిస్తున్నావుగా. డాక్టర్లు ఏమో చచ్చిపోతావంటే నువ్వు బతికిస్తున్నావుగా. ఎందుకయ్యా? నా బిడ్డ అయ్యా. మరి నీ బిడ్డ అయినప్పుడు నీకు ఇష్టంగా ఉంటున్నాడా? నాకు ఇష్టంగా ఉండట్లేదయ్యా. ఏం చేయమంటావు? నా బిడ్డ ఆయన కోసం ఏం చేసావంట? ప్రాణత్యాగం చేశాను. లోపల ఏమవుతుందంట? దుఃఖపడుతున్నాడు ఆయన. లోపల ఆయన ఏం చేస్తున్నాడంట? దుఃఖపడుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని సూట్ ప్రశ్న అడిగిన చెల్లెళ్ళు నా వైపు చూస్తూ వింటుండగా, తమ్ముడు నా వైపు చూస్తూ వింటుండగా మిమ్మల్ని సూట్ ప్రశ్న అడిగిన, మనల్ని బట్టి మనల్ని సృష్టించిన దేవుడు దుఃఖపడుతున్నాడా, సంతోషపడుతున్నాడా? కనీసం ఆగ్రహింపన్నా ఉందా? నిన్ను బట్టి నీ దేవుడు దుఃఖపడుతున్నాడా? నిన్ను బట్టి నీ దేవుడు సంతోషపడుతున్నాడా? ఆగ్రహింపన్నా ఉందా? ఒకవేళ నన్ను బట్టి నా దేవుడు దుఃఖపడితే అది నాకు భౌతికంగా ఎన్నో వనరులు ఉండొచ్చు, వస్తువు ఉండొచ్చు, వాహనాలు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, బంగాళాలు ఉండొచ్చు, ఈ లోకంలో అనేకులు నన్ను పొగడొచ్చు, నా గురించి మంచిగా మాట్లాడొచ్చు. కానీ నన్ను సృష్టించిన నా దేవుడు నన్ను బట్టి దుఃఖపడతా ఉంటే అది నాకు నిజంగా ఆశీర్వాదం, నాకు మేలు. అబ్రహాంకి అర్థమైపోయింది, నన్ను బట్టి దేవుడు ఏమవకూడదంట? దుఃఖపడకూడదు. అందుకే అబ్రహాం ఏం నేర్చుకున్నాడు? నీ చిత్తం నా జీవితంలో చేయి ప్రభువా అని దేవునికి చెప్పడం నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారికి అర్థమైపోయింది, నా తండ్రి చిత్తమే నేను చెయ్యాలి, అదే నాకేంటంట? ఆశీర్వాదం. లోకమంతటికి అదేంటంట? ఆశీర్వాదం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు? ఏం చెప్తున్నాడు? తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే. యేసయ్య ఆ గెత్సెమనే తోటలో నీ చిత్తమే జరుగును గాకని తండ్రితో చెప్పే ముందు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారంటే, చూడండి ఒక మాట మీకు చూపిస్తాను. ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉండగా తండ్రి చిత్తాన్ని జరిగించుట కొరకు ఎంత తాపత్రయపడ్డారో యేసయ్య. 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చదవచ్చు. కానీ 49, 50 వచనాలు, 49 లేకపోతే 48వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం నుండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లి నా నేను. ఏమన్నారండి? కొంతమంది యేసే దగ్గరకు వచ్చాయా, నీ తల్లి నీ సహోదరులు ఏం చేస్తున్నారంట? అక్కడ ఉన్నారు, నీ కోసం ఏం చేస్తున్నారంట? నీతో మాట్లాడగోరుతున్నారు, నీ కొరకు వెయిట్ చేస్తున్నారు. అంటే ఓ మా మమ్మీ వచ్చిందా, మరేం వచ్చిందా, రమ్మని 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 రమ్మను అన్నారా? నా సహోదరులు వచ్చారా, రమ్మని 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 వెయిట్ చేయడం ఏంటి అని అన్నారా? మరేమన్నారు? ఆయనతో చెప్పిన వాళ్ళని చూచి, శిష్యుల వైపు చూచి అన్నాడు, నా పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారే నాకు సహోదరులు సహోదరులు నా తల్లి. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు?
ఆయన చిత్తం మనము చెయ్యాలని. యేసయ్య ఏం ప్రకటిస్తున్నాడు? పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని చెప్పండి చెయ్యాలి అని చెప్తున్నాడు ఆయన. ఎస్ ఎస్. మరి ఆయన చెప్తున్న మాట మనం వింటున్నామా? ఇప్పుడు మనం ఆయన సహోదరులుగా ఉండాలంటే, ఆయన బిడ్డలుగా ఉండాలంటే, ఆయన శిష్యులుగా ఉండాలంటే ఈ ఒక్క మాటలను మనకు అర్థమైపోవాలి. మనం ఆయన శిష్యులుగా ఉండాలి అంటే పరలోకమందున తండ్రి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా, వినండి. మీ జీవితం ఏదో అట్లా రోజు దినచర్యలా ముందుకెళ్ళిపోతుంది. పొద్దున్నే లెగుస్తున్నాం, ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం, మన అవసరతలన్నీ చెప్తున్నాం, మన బాధలన్నీ చెప్తున్నాం, సహాయం చేయని అడుగుతున్నాం, డ్యూటీకి వెళ్ళిపోతున్నాం, మధ్యాహ్నం లంచ్, మరలా డ్యూటీ, మళ్ళీ సాయంత్రం ఇంటికి వస్తున్నాం, చక్కగా ఫ్రెష్ అవుతున్నాం, చక్కగా భోజనం చేస్తున్నాం, మరలా ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం, రెస్ట్. మన దినచర్య ఇదే అయిపోతుంది కదా. ఈ దినచర్యలో ఎప్పుడైనా దేవుణ్ణి, ప్రభువా నేను ఏర్పాటు చేసుకున్న పనులు ఇవన్నీ, నా కుటుంబ పోషణ కొరకు, ఆర్థిక వనరుల కొరకు, నా యొక్క బిడ్డల క్షేమం కొరకు నేను ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ ఇది, అసలు ఈ రోజులో నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నేను ఏం చేయాలో చెప్పు అని ఎప్పుడైనా అడిగారు మీరు? నీకోసం నన్ను ఏం చేయమంటావు చెప్పు, ఒక గంట కేటాయిస్తా. మీరు ఇట్లా అడగొచ్చు, అదేంటంటే ఇంకొక గంట కేటాయిస్తా అంటున్నారు, లేనిపోను గొడవ. అసలు పొద్దున్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఏం చేస్తున్నారు? గంట ప్రార్థనలో మమ్మల్ని నడిపిస్తున్నారు కదా, ఇంకో గంట అంటున్నారు ఏంటి? మీరు మాకు చెప్పకుండా దేవునికి మాట ఇవ్వద్దండి అన్నట్టు చూస్తున్నారు. నా చెప్పు మీ విషయంలో నేను దేవునికి మాట ఇవ్వలే, కానీ మీరే ఆలోచించుకోండి. గంట సేపు ప్రార్థన దేవుని కోసం చేస్తున్నారా, మీకోసం చేస్తున్నారా? ఊరిని అడుగుతున్నా. మీరు గంట సేపు చేసే ప్రార్థన దేవుడికి ఉపయోగం, మీకు ఉపయోగమా? ఏమ్మా, కొంతమంది ఆ గంట సేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. ఓకే, అది మీ యొక్క ఆత్మీయతకు వదిలేస్తున్నాను. ఓకే, దేవునికి ఉపయోగం, మనకు ఉపయోగమా? ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చారు, ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? నేను స్తుతించకపోతే దేవుడు ఎక్కడ ఉన్నాడండి? నేను స్తుతించాను కాబట్టి ఆయన ఏమయ్యాడంట అనుకుంటామా? ఈ ఆరాధన సమయం మనకు మేలుకరం. ప్రతిరోజు గంటన్నర 2 గంటల ప్రార్థన మన ఆత్మీయ క్షేమం కొరకు. మరి దేవుని కోసం నేను అడుగుతున్న ప్రశ్న, అసలు నువ్వేం చేయమంటావు నన్ను అని అడిగారు ఎప్పుడైనా? దేవుణ్ణి అడిగారా? ఈ రోజు నన్ను ఏం చేయమంటావు, నీ కోసం కొంత సమయం నేను కేటాయిస్తానయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అడిగారా? ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారా? ఆయన ఇష్టాన్ని అడిగి తెలుసుకుంటున్నారా? ఈ రోజు నన్ను ఏం చేయమంటావు ప్రభువా, చెప్పయ్యా. కనీసం కొంత సమయమైనా నువ్వు చెప్పింది నేను చేస్తానని దేవుణ్ణి ఇన్ని సంవత్సరాల్లో మీరు దేవుణ్ణి అడిగారా? ఒకవేళ అడగకపోతే రేపు నుంచి అడగండి, అయ్యా నీ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తా, ఏం చేయమంటావు? 24 గంటలు, 8 గంటలు డ్యూటీ, గంట లేదా 2 గంటలు వ్యక్తిగత కుటుంబం కోసం ప్రార్థన, సంఘం కోసం ప్రార్థన, సమాజం కోసం ప్రార్థన. మరి నీ కోసం ఏం చేయమంటావు? ఒక 10 మందికి వెళ్ళి మంచి మాటలు చెప్పమంటావా? 10 మందికి ఏమైనా సహాయం చేయమంటావా? మందిరానికి ఏమైనా సహాయం చేయమంటావా? అంటే పరిచర్య గురించి ఏమైనా పని చేయమంటావా? ఒక గ్రామంలో మీటింగ్లు పెట్టాలి, నేను 1 గంట సమయం కేటాయిస్తాను, పాస్టర్ గారు నేను దేవుని కొరకు అడుగులు ముందుకు వేస్తున్నా, రండి ఏ గ్రామానికి వెళ్దామంటారు, ఆ గ్రామానికి నేను మీతో పాటు వస్తా. మీలో ఎవరైనా ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి, అన్నా ఈరోజు మీ షెడ్యూల్ ఏంటి, 1 గంట నేను మీతో పాటు ఉండొచ్చా? మీరు ప్రార్థనకి వెళ్తున్నారు, నేను రావచ్చా? మీరు ఏదైనా గ్రామానికి వెళ్తున్నారా, నేను రావచ్చా? నాతో మీకేమైనా ఈరోజు పనుందా? దేవుని కొరకు ఉపయోగపడడానికి 1 గంట సమయం నేను ఇవ్వగలనా, ఇవ్వచ్చా అని ఎప్పుడైనా మీరు అడిగారా? మీకు ఈ ప్రశ్న మెదలొచ్చు. దేవుడు చేసి అన్ని బాగానే చేశాడు, కానీ రోజుకి 24 గంటలే పెట్టాడండి. ఏంటంట రోజుకి? ఆయనకి అంత జ్ఞానవంతుడు కదా, 36 గంటలు 48 గంటలు పెట్టచ్చుకో రోజుకి. 24 గంటలు సరిపోవట్లేదండి. 24 గంటలు సరిపోవట్లేదు. దేనికి సరిపోవట్లా? మనం గడిచిన వారాల్లో చదివాం కదా, నపుంసకుడు ఆయన ఎవరు చెప్పండి? ఆర్థిక శాఖ మంత్రి కదా, ఫైనాన్స్ మినిస్టర్ కదా. ఆయనకి వాక్యం చదవడానికి టైం ఉందా లేదా? టైం లేదా? ఉందా? టైం ఉందా లేదా? ఆయన కూడా 24 గంటలేనా? అబ్రాహం గారి కాలంలో కూడా 24 గంటలే ఉన్నాయి రోజుకి. అబ్బా, ఏం అద్భుతంగా తలకాయ ఊపుతున్నారండి. అబ్రాహం గారి కాలంలో కూడా 24 గంటలేనా?
ఇది అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చదువుతున్నామే, ఆది సంఘం వారికి కూడా 24 గంటలేనా ఉంది? మాట్లాడేంటండి. ఇప్పుడు మీకు కొంచెం డౌట్ రావచ్చు, అన్నో నిజమేనన్నావు. వాళ్ళు అనుదినము మానక తప్పక సమాజముగా కూడుకున్నారన్నో. 24 గంటల కంటే ఎక్కువే ఉండొచ్చు అన్న. ఈ కాలం 2019లో నేను పుట్టిన దగ్గర నుండి మాత్రం టైం ఏదో మొత్తానికి గంటలు మొత్తానికి ఏదో దేవుడు ఏం చేసి ఉంటాడు, తగ్గించుంటాడన్న. కరెక్ట్ పాయింట్ దొరికిందన్న దేవుడికి చెప్పడానికి. దేవా, అప్పుడు ఎన్ని గంటలు ఉన్నాయి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం 24 గంటలు. నీకు తెలియంది ఏముంది? నాకు నిద్రకే 10 గంటలు సరిపోట్లా. ఇంకేం చెప్పంటావు? నీకు మిగతా 24 గంటల్లో 8 నుండి 10 గంటలు ఏంటంట డ్యూటీయే సరిపోతుంది. ఇంకెన్ని గంటలు ఉన్నాయి? 4 గంటలు. పొద్దున్న 5ంటికి లెక్కుతున్నానా? 1 గంట సేపు తోల్తా ఆమేన్ హల్లెలూయా స్తోత్రం అని అంటున్నానా? ఓకే, గుడ్. మరి రాత్రి కూడా 10 నుండి 10:30 వరకు ప్రార్థనలో ఉంటున్నానా? అక్కడ ఏమి వెళ్ళిపోయిందంట? 1.5 గంట వెళ్ళిపోయింది. ఇంకెంత ఉందంట? ఇంకా నీసు 2 గంటలు కూడా రెస్ట్ లేకపోతే ఎట్టా ప్రభా? అబ్బా, మరి 10 గంటలు 10 గంటలు నిద్ర కోసం అంట, మిగతా 2 గంటలు ఏంటంట రెస్ట్ కోసం. రెస్ట్ ఏంటో నిద్ర ఏంటో దేవుడికి మనం నేర్పించే వాళ్ళం అయిపోయాం. 24 గంటలు మనం షెడ్యూల్ చేసుకోలేకపోతున్నాం. దేవునికి ఇంత సమయం, ప్రార్థనకి ఇంత సమయం, వాక్యానికి ఇంత సమయం, కుటుంబానికి ఇంత సమయం, ఉద్యోగానికి ఇంత సమయం, దేవుని పరిచర్యకి ఇంత సమయం. మనం ఏం చేయలేకపోతున్నాం? డివైడ్ చేసుకోలేకపోతున్నాం. ఆది సంఘాన్ని మీరు చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయం మీరు చదవండి, 3వ అధ్యాయం మీరు చదవండి, అపోస్తలుల కార్యగ్రంథం చదవండి. ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులంట అనుదినము మానక తప్పక వారు ఏం చేస్తున్నారంట? ఇంటింట వారు ఏం చేస్తున్నారంట? రొట్టె విరుస్తూ ఉన్నారు. ఇంటింట వారు చేరి ఏం చేస్తున్నారంట? ప్రార్థనలు చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో పనులు లేవా? కుటుంబాలు లేవా? పోషించుకోని బాధ్యతలు లేవా? అంటే ఉన్నాయి. అయితే వారు ఏం చేశారంట? అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయాన్ని వారు ఏం చేస్తున్నారంట? సద్వినియోగం చేస్తున్నారు. జనములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఏం చేయాలంట? నడుచుకోవాలి. సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకోవాలి. వారంలో 2 రోజులే ప్రార్థన గుడికలు, వాటికి కూడా మనకేం లేదంట, సమయం లేదు. వారంలో ఉపవాస గుడికి సమయం ఉండదు మనకి. అంటే మనం జ్ఞానవంతులమా అజ్ఞానులమా? సమయాన్ని మనం ఏం చేయట్లేదంట, సద్వినియోగం చేసుకోలేకపోతున్నా. వాక్యం చెప్తుంది సత్యం. దినములు చెడ్డవిగానే ఉన్నాయి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలీదు. వార్తలు ఎన్నో వస్తున్నాయి. ఇంకా చాలా భయంకరమైన తెగుళ్ళు రాబోతున్నాయి. రక్త వర్షం కురుస్తుందంట. నిన్నే విన్నాను, అది ఎంత నిజమో నాకు తెలీదు. అమరావతిలో 2 సార్లు భూకంపం వచ్చిందంట. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. భూకంపం వచ్చినప్పుడు ప్రభు అని ప్రార్థన చేయటం కాదు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వాక్యాన్ని వింటున్న ప్రియ తమ్ముడో, ప్రియ చెల్లి, లైవ్ లో వీక్షిస్తున్న ప్రియ తమ్ముళ్ళు చెల్లెల్లో, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కీప్ ఏ స్పెసిఫిక్ టైం ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మీ ఆత్మీయ జీవితం కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని మీరు కేటాయించండి. 24 గంటలు ఒక సమయాన్ని మీరు కేటాయించండి. మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ఉద్యోగం కొరకు, లేక మీ వ్యాపారం కొరకు, అంతకంటే మించి దేవునికి ఉపయోగపడే విషయంలో మీరేం చేయాలంట? కొంత సమయాన్ని మీరు కేటాయించాలి. ఇలా ఎప్పుడు చేయగలమో తెలుసా? దేవుని చిత్తం ఏంటో, దేవుని ఇష్టం ఏంటో, దేవుని కోరిక ఏంటో మనము పూర్తిగా గ్రహించినప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేయమంట? వ్యర్థం చేయం. సమయాన్ని మనం ఏం చేయమంటే చెప్పండి? వ్యర్థం చేయం. సమయం ఉన్న ప్రతిసారి దేవునికి అందుబాటులో ఉండటానికి మనం అడుగులు ముందుకు వేస్తాం. ఈ రోజు ఉన్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని నేను మనవి చేస్తున్నాను, కొంత సమయం ఏంటంట? దేవునికి
అందుబాటులో ఉండటానికి మీరు కేటాయించుకోండి. దేవుని పనికి అందుబాటులో ఉండటానికి కేటాయించుకోండి. బిజీ షెడ్యూల్లో నేనున్నానండి, అసలు తీరికే లేదండి అన్న మాట మాత్రం అనొద్దు. ఎందుకో తెలుసా? ఒకవేళ మనము ఈ లోక జీవనోపాధి కొరకే మన జీవితాన్ని అంతటినీ గడిపి మన ఆత్మక్షేమం కొరకు మనము శ్రద్ధ వహించకపోతే ఆయన అంటున్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఓయి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించిందంట ఏమైపో, నువ్వు సంపాదించిందంతా నీ బిజీ షెడ్యూల్ సంపాదన కోసమేగా, అంతకంటే మించి ఏమనుందా? సంపాదించుకో, కష్టపడు అమ్మా, కష్టపడండి. కానీ దేవుని కొరకు ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం మీరేం చేయొద్దంట చెప్పండి, దొంగిలించొద్దు, సద్వినియోగం చేసుకోండి. దేవుని చిత్తాన్ని గ్రహించండి. ఆయన చిత్తం చెప్పన మనము ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం లేకుండా మనం ఏమి చేసినా, ఆయనతో అన్యోన్యత లేకుండా మనం ఏం చేసినా ఏ ప్రయోజనం లేదు. కనుక ఆయన చిత్తాన్ని గ్రహించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆయన చిత్తాన్ని ఎలా గ్రహించాలంట? పూర్ణముగా గ్రహించాలి. అటువంటి పరిపూర్ణమైన ఆయన చిత్త గ్రహింపులోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజుల్లో జీవితం ఏదో సాధారణంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఏదో అందరితో పాటు మన జీవితం కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఏదో జీవించేస్తున్నాం, ఏదో అలా 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 భక్తిని అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏదో ఆచారంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఏదో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నానండి అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనం గ్రహించామా? దేవుని ఇష్టాన్ని మనం గ్రహించామా? ఆయన చిత్తంలో కొన్ని మార్లు మనకు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆయన చిత్తాన్ని మనం ఇష్టపడితే ఆయన మన నుండి ఏం ఆశిస్తున్నాడో అది మనం ఆయనకు ఇవ్వగలిగితే ఆయన మనకు రెండింతలుగా ఇవ్వగలిగిన సమర్థుడు. Take it, Lord, if this is your will. Take him. ప్రభువా, ఈ సాగును నీకు బలిగా ఇవ్వటం నీకు ఇష్టమైతే టేక్ ఇట్ లార్డ్, తీసుకో ప్రభువా, టేక్ హిమ్. ఆయనను ఇచ్చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. అబ్రహాం, నువ్వు ఎంతగా ప్రేమించే కుమారుడు కదా, నీకు ఒక్కగానొక్క కుమారుడే కదా, ఇంక ఎవరు లేరు కదా అంటే అబ్రహాం గారు దేవుని ఇట్లా అంటున్నాడు, నీకు ఇష్టం కదా ప్రభువా, నా ఇష్టమే ఉందిలే, నీవిచ్చిన వారసుడే కదా, ఆ వారసుడు నువ్వు ఇష్టపూర్వకంగా అడిగితే నేను కష్టంతో ఇవ్వనయ్యా, నేను కూడా ఇష్టంగానే చేస్తాను, తీసుకో ప్రభువా, తీసుకో ప్రభువా. అమ్మా, అయ్యా, 24 గంటలు దేవుడిచ్చిందే, ఆ 24 గంటల్లో సమయాన్ని కూడా ఆయన కోరుతున్నాడు. ఇష్టపూర్వకంగా నువ్వు ఇస్తే ధన్యుడవు, ధన్యురాలవు. లేకపోతే 24 గంటలు నువ్వు దేవునికి సమయం ఇవ్వటానికి సమయం లేకపోతే ఒకవేళ దుర్దినములు వస్తాయేమో, అపాయకరమైన దినములు వస్తాయేమో, ఇక వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు వస్తాయేమో. ప్రసంగి గ్రంథకర్త హెచ్చరిక జారీ చేస్తున్నాడు. దుర్దినములు రాకమునుపే, ఇక వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకమునుపే, వాన కురిసి వెలేకమునుపే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో. ఆయనకు సమయం ఇవ్వు, ఆయన ఇష్టమేంటో తెలుసుకో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకో, ఆయన నీ నుండి ఆశించేది ఏంటో తెలుసుకో. దారిని జరిగించుటకు అడుగులు ముందుకు వేయి. నీ జీవితంలో అద్భుతం చూస్తా, నీ జీవితంలో గొప్ప మేలులను చూస్తా. ఆయన మన నుండి ఏదైనా ఆశిస్తున్నాడంటే మనకి ఇంకా రెట్టింపైన ఆశీర్వాదం ఇవ్వటం కోసమే కానీ మనల్ని దుఃఖంలో విడిచిపెట్టడం కోసం కాదు. అబ్రహాం మరలా దుఃఖంతో ఇంటికి వెళ్ళలేదు, దుఃఖంతో ఇంటికి వెళ్ళలేదు, పూర్ణ సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు. పరిపూర్ణమైన ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు అబ్రహాం గారు. తన ఒక్కగానొక్క కుమారుని, ఏకైక కుమారుని, తను ఎంతగానో ప్రేమించే కుమారుని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. దేవునికి మనం ఏది ఇచ్చినా ఆయనతో ఉంచుకోడు. ఆయన మరలా తిరిగి దాన్ని ఆశీర్వదించి మనకిస్తాడు. నీ సమయమైనా, నీ ధనమైనా,
నీ శక్తి అయినా, నీ బలమైన ఏదైనా ఆయనకు మనం ఇష్టపూర్వకంగా ఇవ్వగలిగితే నీ జీవితంలో నీ ఊహించని కార్యాలు చేస్తాడు ఆయన. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రార్థన చేసుకోండి. నేను నా దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తున్నానా లేదా? నా దేవునికి ఇవ్వవలసిన సమయం నేను ఇస్తున్నానా లేదా? లేకపోతే దానిని కూడా దొంగిలిస్తున్నానా? పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, ఇంకా ఏదేదేదో కుంటి సాకులు చెప్తూ శరీరం కోసం ఎక్కువ సమయాన్ని మనం కేటాయిస్తూ, నీలో ఉన్న ఆత్మ చేత నువ్వు నడిపింపబడుతున్నావని, ఆత్మయే జీవింపజేసేదన్న సత్యం నీవు గుర్తెరగక ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ఒకవేళ నిన్ను సృష్టించిన నీ దేవుడిని నువ్వు దుఃఖపెడుతున్నావేమో, ఆత్మల కాపురి అయిన దేవుడిని దుఃఖపెడుతున్నావేమో. అది నీకు ఎప్పటికైనా మేలుకరం కాదు. ఈరోజు ప్రభు ఒకవేళ మీతో నిజంగా మాట్లాడితే ప్రభుతో చెప్పండి, ప్రభువా నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, కానీ ఈ జీవితంలో కొంత సమయం నేను నీకు ఇవ్వలేకపోతున్నా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. యథార్థంగా ప్రార్థన చేసుకోగలరా? అబ్రహాము తన కుమారుని ఇవ్వటానికి అడుగు వేశాడు, చిత్తానికి లోబడ్డాడు. కానీ మీకు సమయాన్ని ఇవ్వడానికి ఒకవేళ నేను అడుగులు వెనక్కి వేస్తున్నానేమో, క్షమించు, క్షమించు. మీ ఇష్టమే, మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చయ్యా, నా కుటుంబంలో నెరవేర్చయ్యా. నా భవిష్యత్తులో మీ చిత్తం ఏమిటో దాన్ని జరిగించయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తం యొక్క గ్రహింపెట్టిదో మేము తెలుసుకోవాలని, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా మేము గ్రహించాలని, చిత్తం ప్రభువా అని చెప్పిన అబ్రహాము గారు తన ఏకైక కుమారుని మీకు బలిగా అర్పించడానికి అడుగులు వెనక్కు వేయలేదని, మీ చిత్తమునకు లోబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన మేలులు మీరు చేశారని, ఈ దుర్దినాలలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని మీ చిత్తాన్ని గ్రహించి మీకు ఇవ్వవలసిన సమయాన్ని మీరు సంతోషించినట్లుగా జీవించవలసిన జీవితాన్ని మేము జీవించాలని నాతో మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. నేనైనా మేమైనా ఏ విషయంలోనైనా మీకు దుఃఖకరంగా, మీకు ఆయాసకరంగా మేము జీవించుంటే మమ్మల్ని క్షమించి మిమ్మల్ని సంతోషపెట్టే బిడలుగా ఇకనైనా మేము జీవించుటకు మీ కృప చొప్పున మాకు సహాయం చేసి నడిపించమని, నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ అక్కలు, నా ప్రియ అన్నలు, తమ్ముళ్ళు, నా ప్రియ సహోదరి సహోదరులందరినీ, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీకు మీ వాక్యానికి అప్పగిస్తూ వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు వారు మీ చిత్తాన్ని గ్రహించి మీ చిత్తానికి లోబడి మీ చిత్తమును జరిగించే ద్వారా వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూచుదురుగాక. అటు రీతిగా బలపరచి మీలో స్థిరపరచి మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని వేడుకోండి. మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లైవ్ లో వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. సంఘ బిడ్డలందరికీ